యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 11:4. యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది. మొదటి విషయం దేవుని బిడ్డరా, ఒక వ్యాధి ఒక మనిషికి వచ్చింది అంటే ఆ వ్యాధిని బట్టి అతను దేవుడి దగ్గరికి వస్తున్నాడు అంటే, ఆ వ్యాధిని దేవుడు స్వస్థపరుస్తున్నాడంటే కేవలం దేవుని యొక్క మహిమ మనోనేత్రాలు మూయబడిన ప్రజలకు అర్థం అవ్వడానికి. దేవుడంటే ఎవరో తెలియక ప్రజలు ఈ భూమి మీద సంచరిస్తున్నారు. దేవుడి ఉద్దేశం ఏంటి, దేవుడి కార్యం ఏంటి, దేవుడు ఎందుకు మనుషులు సృష్టించుకున్నాడు, ఈ విషయాలు ఏమి తెలియకుండా మనుషులు ఈ భూమి మీద ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. మరి దేవుడు నేను దేవుడిని అని ఎట్లా తెలుస్తుంది? అందుకనే నా ప్రాణము నా ఇష్టము, నా శరీరము నా ఇష్టము అని అనుకుంటున్నటువంటి వారికి ఒక వ్యాధి రాగానే వారి ప్రాణమే వారి శరీరమే, కానీ లేచి నిలబడలేదు, కూర్చోలేదు, ఓర్చుకోలేదు. అప్పుడు అంటారు వాళ్ళు, అప్పటిదాకా అందరూ అప్పుడు అంటారు దేవా నన్ను స్వస్థపరచు అని. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ. To reveal the glory of God. Hallelujah. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి రోగగ్రస్తులు డాక్టర్ గారు అంటారు, అయ్యా దేవుడు లాంటి వారయ్యా అంటారు. ఎందుకు డాక్టర్ గారిని దేవుడు లాంటి వారు అని అంటారు? ఎందుకంటే ఆ రోగం అనేది అంత భయంకరమైనదని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ వ్యాధి అనేది అంత భయంకరమైనదని ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటారు, మీరు దేవుడు లాంటి వారండి అని అంటే డాక్టర్ గారు అంటారు, ఏమో తెలుసా, మా చేతుల్లో ఏమీ లేదు, మీ దేవుడికి ప్రార్థన చేసుకోండి అని అంటారు. ఇప్పుడు చెప్పండి, మీరు వెళ్ళి మీరు దేవుడు లాంటి వారు అని డాక్టర్ అంటే డాక్టర్ అంటున్నాడు, మా చేతుల్లో ఏం లేదు, మీరు దేవుడికి ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు దేవుడు ఎవరు? ఇప్పుడు దేవుడు ఎవరు? ఇప్పుడు దేవుడు ఎవరంటే ఎవరైతే మనుషుల యొక్క పాపముల కొరకు, రోగముల కొరకు, వ్యసనముల కొరకు రక్తములు కార్చి ప్రాణము పెట్టానని చెప్పాడో ఆయన ద్వారానే మనకు విడుదల. గట్టిగా చప్పట్లు గట్టిగా అందుకనే వ్యాధిగ్రస్తులు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. యేసు ప్రభు దగ్గరికి మాత్రమే కాదు, హాస్పిటల్కి వెళ్తారు. వారు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్కి వెళ్తారు. చాలా సాక్ష్యాలు మనం విన్నాం, పోయిన వారం విన్నాం. లివర్కి గడ్డ వచ్చింది. అమ్మా, లివర్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్. ఈ లివర్ మీద ఉన్నటువంటి గడ్డను మేము సర్జరీ చేయాలంటే అది 70% తినేసినట్టుగా గడ్డ పెరిగిపోయింది అని చెప్తే ఆ సహోదరి అంటే ఏం చేసింది, ఆ డాక్టర్ గారు అంటే 12 లక్షలు ఖర్చు అవుతుంది, సర్జరీ చేసిన తర్వాత గ్యారెంటీ మేము చెప్పలేము, బ్రతకచ్చు చనిపోవచ్చు, ట్రీట్మెంట్ సర్జరీ మాత్రం మేము చేస్తాం, ఖర్చు 12 లక్షలు వస్తుంది, బ్రతుకుతో లేదో మాకు తెలియదు. అప్పుడు ఆ బిడ్డ ఎవరిని నమ్మాలి? చెప్పండి, ఎవరిని? చెప్పండి, గట్టి చెప్పండి. వచ్చింది, దేవుడి మందిరానికి వచ్చింది, ప్రార్థన చేస్తుంది, విశ్వాసంతో దేవుడిని అడిగింది. సేవకుడిగా నేను ఉన్నాను కాబట్టి అయ్యగారు ప్రార్థన చేయాలి. నేను కూడా అమ్మా ఈ బిడ్డ ప్రభువా, ఈ బిడ్డకు ఉన్నటువంటి ఆ రోగం తీసివే ప్రభా అని అడిగాను దేవుడిని. దేవుడి కృప బిడ్డ మీద వచ్చింది. మళ్ళీ స్కాన్ తీర్చుకుంటే లివర్ మీద అంతకుముందు ఉన్నటువంటి గడ్డ లేదు, అది చిన్న కురుపులాగా ఉంది అని చెప్పాడంట. గట్టిగా చప్పటి కొట్టి దేవుడు అయిపోతుంది, గట్టి కొట్టాల. అప్పుడు ఆ సహోదరి ఏమంటది? యేసయ్యా అంటదా? అందా
ఆ బిడ్డ చెప్పుతో చెప్పదా? ఆ బిడ్డ ఎక్కడికి వెళ్ళినా దేవుడి గురించి మహిమపరుస్తుందా పరచదా? ఇప్పుడు ఆ బిడ్డ దేవుడిని విడిచిపెట్టిందా? దేవుడి మహిమ కార్యాలు జరగడానికే మన జీవితంలో కుదరని రోగాలు వస్తాయి. ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? ఏదో తల్లిదండ్రులు బట్టి అంటే యేసు ప్రభుని అడుగుతుంటే యేసు ప్రభు అన్నాడు ఏమని? కాదు, దేవుడికి మహిమ కలుగునట్లు ఇతనికి వ్యాధి వచ్చింది. హల్లెలూయా. చాలా మంది ఏమంటారంటే నీకెందుకు వ్యాధి వచ్చింది? వ్యాధి రానివాడు ఎవరు ఉన్నాడా? దేవుడికి డాక్టర్తో, దేవుడికి హాస్పిటల్కి ఏమన్నా పోలికుందా? హాస్పిటల్ అనేది హాస్పిటల్ కంటే మించిన వాడు మన దేవుడు. గట్టిగా చెప్పడం, గట్టిగా నిర్వహిస్తున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేసుకుంటే దేవుడు కార్యం చేస్తే మరి హాస్పిటల్ ఎందుకు అని విధంగా వాళ్ళు ఎవరైనా చేస్తారా? ఒకళ్ళు ఎవరు అన్నారంట బైబిల్ గ్రంథంలో, ఏమన్నారు యేసు ప్రభుకి ఒక విలువైన అత్తరుని తీసుకొచ్చిస్తే ఇది పేదలకి ఇవ్వచ్చు కదా అన్నారంట. ఎవడతను? పనికి మారినటువంటి వాడి పేరు యూదా ఇస్కరియోతు. ఊరు పెట్టుకొని చచ్చిపోయిన వాడు. ఇటువంటి వాడు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు ఒకడుంటే ఇప్పుడు చాలా మంది అయిపోయారు. వీళ్ళేమంటారంటే దేవుడికి చేసే అన్ని కూడా వేరొకరికి ఇయ్యచ్చుగా, అయ్యేందుకు ఈ అని మాట్లాడుతుంటారు. పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా 70 ఏళ్ళు నీకు గ్యారెంటీ ఉందా? నీవు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏ వాహనము నీకు గుద్దకుండా, యాక్సిడెంట్ కాకుండా నువ్వు ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు. గట్టిగా చెప్పండి, కొన్ని గట్టిగా దేవుడు గ్యారెంటీ ఉందా? ఈ భూమి మీద ఎంతమంది రాళ్ళు పడిపోతున్నారు, ఎవరు చచ్చిపోతున్నారు, ఈ బస్సు కూలిపోతున్నారు, ఎవరు చచ్చిపోతున్నారు. ఏం గ్యారెంటీ ఉందని అంత